అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. యోగా మాస్టర్ ఆధ్వర్యంలో యోగాసనాలు వేసి ధ్యానం చేశారు. యోగా మనిషిని, సమాజాన్ని ఉన్నత స్థితిలో నిలిపే సాధనమని, అందుకే ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగా దినచర్యలో భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారని ఎస్సీవీ నాయుడు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలో మాజీ శాసనసభ్యులు ఎస్సీవీ నాయుడు ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఎప్పుడైతే మనకి ఈ కండరాలు రిలీఫ్ అవుతుంటుందో, మనశ్శాంతిని మనం ఈ యోగా ద్వారా సాధించి మన ప్రాంతాన్ని యోగాంధ్రగా, దేశాన్ని యోగ భారతదేశంగా మనం అందరికీ చూపించి ప్రపంచ దేశాల్లో కూడా మనం దీన్ని ఒక ముఖ్యమైన యోగ సాధనని, అట్లా శరీరానికి ఆసనాలు, మనసుకు యోగా, ఇవి రెండు కూడా చేసి మన బిడ్డలకు కూడా దీన్ని సాంప్రదాయంగా తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి మనం పెద్దలు చూపించిన ఈ మార్గాన్ని చేయాలి. ఇప్పుడు పెద్దలు ప్రయాణం కోసం ఏమేం చేయాలో అవన్నీ చేయించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే కదా అని మనం అడుగుతుంటాం. కాబట్టి ఇక్కడ అదే బాధ్యతగా తల్లిదండ్రులు లాంటి మన మోడీ గారు అయితేమి, చంద్రబాబు నాయుడు అయితేమి, మంత్రులు అయితేమి, దేశంలో ఉండే ప్రముఖులైతేమి, ఎంతో మంది మహానుభావులు, ఋషులు, విద్యావేత్తలు, సైంటిస్టులు అందరూ కూడా మన భవిష్యత్తు ఎట్టుండాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని దేశాల్లో ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి అన్నిటినీ కూలదోసుకొని ఒకరికొకరు కక్షతో, కార్పణ్యాలతో ఒకరినొకరు దోచుకోవాలనేటటువంటి పరిస్థితుల్లో లోకం అల్లాడుతూ ఉంటే, మరి ఇటువంటి పరిస్థితుల్లో మన ఇండియా నుంచి, మన ఆంధ్ర నుంచి మనం ఏం చేస్తే ఈ లోకం సుఖ సంతోషాలతో ఉంటుంది. ఎంతో మంది పాపం ఇక్కడి నుంచి చదువు కోసం పోయిన విద్యార్థులు ప్రపంచ